హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఫ్రీ విపిఎస్ గూగుల్ క్లౌడ్ వాళ్ళది పోస్ట్ చేశాను కదా. అప్పుడు టెలిగ్రామ్లో చాలామంది చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈరోజు గెన్సిన్ నోడ్ రన్ అన్నది పోస్ట్ చేస్తున్నాను. సో అది ఈ ఫ్రీ విపిఎస్లో రన్ చేయొచ్చు అనమాట. సో ఈ ఫ్రీ విపిఎస్ యూట్యూబ్లో లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఇంకా ఎవరైనా కొత్త యూజర్స్ యూట్యూబ్లో వాచ్ చేయడానికి యూజ్ అయ్యిద్ది. ప్లస్ అలాగే తెలుగులో ఇది ఎవరు పోస్ట్ చేయలేదు కాబట్టి ఇంకా రిమైనింగ్ యూజర్స్ ఎవరన్నా ఇన్ కేస్ మన టెలిగ్రామ్ ఛానల్ ఇంతకుముందు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా యూజ్ అయిద్దని చెప్పి మళ్ళీ ఒకసారి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రీ విపిఎస్ది లింక్ ఉంది. ఎప్పుడు పోస్ట్ చేశానంటే మార్చ్ 19th పోస్ట్ చేశాను. జస్ట్ దీనికి ఫోన్పే ద్వారా చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ అది వర్క్ అవ్వకపోతే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి లింక్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మీ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. వన్స్ మీరు ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఇలాగ స్టార్ట్ ఫ్రీ అని చెప్పి ఉండాలి. ఇన్ కేస్ ఇలా స్టార్ట్ ఫ్రీ అని చెప్పి లేకపోతే కనుక మీ మెయిల్ ఐడికి ఫ్రీ ట్రయల్ అన్నది లేదనమాట. ఇన్ కేస్ మీకు ఇలా స్టార్ట్ ఫ్రీ అని చెప్పి ఉంటే కనుక క్లిక్ చేయండి. ఇది వచ్చేసి మనకి 90 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. సో ఆ 90 daysకి సంబంధించి 300 క్రెడిట్స్ అన్నది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, జస్ట్ ఒక 2 రూపీస్తో. ఇలాగ మీకు అది క్లిక్ చేయగానే ఇలా అగ్రీ అండ్ కంటిన్యూ వస్తుంది. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 90 days ఫ్రీ ట్రయల్, 300 క్రెడిట్స్. మనం వన్స్ ఇక్కడ క్రెడిట్స్ యాడ్ అవగానే మనం చేసిన పేమెంట్ని ఆటోపేలో క్యాన్సిల్ చేసేస్తాం. అది ఎలాగ ఏంటన్నది కూడా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. జస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ పెట్టుకోండి, ఆర్గనైజేషన్ తీసేసి. నెక్స్ట్ వచ్చేసి పేరు ఇవ్వండి, తర్వాత అడ్రస్ ఇవ్వండి, తర్వాత వచ్చేసి సిటీ ఇచ్చి, నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్, అలాగే స్టేట్. సో ఇవి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి క్రియేట్ మీద క్లిక్ చేయండి. వన్స్ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేశాక నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ మెథడ్ అంటుంది. ఇక్కడ పేమెంట్ మెథడ్ మీద ట్యాప్ చేసి ఫస్ట్ క్యూఆర్ కోడ్ ట్రై చేయండి. ఓకే, ఇన్ కేస్ క్యూఆర్ కోడ్ వర్క్ అవ్వకపోతే అప్పుడు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేయండి. సో క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా క్యూఆర్ కోడ్ స్కాన్ వస్తుంది. సో అది వచ్చేసి మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేయండి. సో వన్స్ మీరు స్కాన్ చేశాక మీకు ఆటోపే అని చెప్పి వస్తుంది అనమాట. మీరు సెట్ ఆటోపే మీద క్లిక్ చేసేసేయండి. వన్స్ క్లిక్ చేశాక మీకు పేమెంట్ చేయమంటుంది. పేమెంట్ చేయండి. వన్స్ పేమెంట్ అక్కడ డన్ అయితే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్రీ ట్రయల్ అన్నది యాక్టివేట్ అయిపోద్ది. నాకు ఆటోపే స్కాన్ చేశాను ఫోన్పేలో, పేమెంట్ అన్నది అయిపోయింది. సో ఇక్కడ ఒకసారి మనకి ఒక 1 minute వెయిట్ చేస్తే ఇక్కడ పేమెంట్ అయిపోయినట్టు వస్తుంది అనమాట. ఓకే, మనకి పేమెంట్ అన్నది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు పేమెంట్ అయిపోయాక. ఇక్కడ మీరు ఏం చేస్తారు, కిందకి స్క్రోల్ చేసి స్మాల్ కంపెనీ అన్నది సెలెక్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఒకటి మీకు నచ్చిన డీటెయిల్స్ అన్నది పెట్టుకోండి. జస్ట్ ఊరినే మ్యాండేటరీ ఏం కాదు, జస్ట్ మీకు నచ్చింది జస్ట్ సెలెక్ట్ చేసేసుకుని ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా 4 questions అడిగిద్ది, ఏదో ఒకటి పెట్టేసేయండి. పెట్టేసి డన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫ్రీ క్రెడిట్స్ అన్నవి 25,736 క్రెడిట్స్ అన్నవి క్రెడిట్ అయినాయి. అలాగే వచ్చేసి July 2 వరకు ఈ ఫ్రీ ట్రయల్ అన్నది ఉంది. సో ఇక్కడతో మనకి అకౌంట్ అన్నది క్రెడిట్స్ అన్నవి యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫోన్పే ఓపెన్ చేయాలి. ఫోన్పే ఓపెన్ చేసి అక్కడ మీకు ఆటోపే అని ఉంటుంది కదా, ఆటోపేలోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం ఏదైతే క్యూఆర్ కోడ్తో చేసామో అది ఆటోపే అన్నది మర్చిపోతే మనం వన్స్ ఈ ఫ్రీ ట్రయల్ అయిపోయాక మనం ఇప్పుడు క్రియేట్ చేస్తాం కదా, సర్వర్స్ అన్న విఎమ్స్ అన్నవి క్రియేట్ చేస్తాం కదా, వర్చువల్ మెషిన్స్, వాటికి బిల్లింగ్ వస్తుంది. ఆ బిల్లింగ్ అన్నది మనకి మన ఫోన్పేలో ఏదైతే బ్యాంక్ లింక్ అయ్యి ఉందో ఈ ఫ్రీ ట్రయల్ అయిపోయాక ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది కట్ అయిపోద్ది. సో అందుకని వన్స్ మీకు క్రెడిట్స్ యాడ్ అయిపోగానే మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫోన్పే ఓపెన్ చేసి ఆ ఆటోపే అన్నది క్యాన్సిల్ చేయండి. ఇన్ కేస్ మీరు కార్డ్స్ యూజ్ చేస్తే ఆ కస్టమర్ కేర్ ఉంటారు కదా పర్టికులర్ బ్యాంక్, వాళ్ళకి కాల్ చేసి ఆటోపే అన్నది క్యాన్సిల్ చేయండి. ఇక్కడ మీరు ఏమి యాక్టివేట్ ఫుల్ అకౌంట్ మీద ఏమి క్లిక్ చేయొద్దు. ఇది క్లిక్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ అని పడతాయి. ఓకే, మనకి ఈ ఫ్రీ క్రెడిట్స్ అన్నవి 25,000 చాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇప్పుడు గెన్సిన్ టెస్ట్ నెట్ ఉంది కదా నోడ్ రన్. సో అది ఎలా రన్ చేయాలి ఈ ఫ్రీ విపిఎస్తో ఇంకొక వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ ఫ్రీ విపిఎస్ ఎవరన్నా ఇన్ కేస్ చేయకుండా ఉంటే ఈ విపిఎస్ అన్నది క్రియేట్ చేసుకోండి. వన్స్ ఇది క్రియేట్ చేశాక నెక్స్ట్ దీంట్లో
ఎలా విఎం క్రియేట్ చేయాలి అంటే విపిఎస్ కింద ఎలాగా మనం రన్ చేయాలి నోడ్ అన్నది నెక్స్ట్ వీడియోలో నేను ఇవాళ ఈ 2 వీడియోస్ ఇవాళే పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ వీడియో వాచ్ చేయండి, ఫ్రీ విపిఎస్. నెక్స్ట్ ఇదే ఫ్రీ విపిఎస్లో మనం నోడ్ రన్ అన్నది ఎలా చేయాలి, ఆల్రెడీ గయానెట్ చేస్తున్నాం, పిప్ చేస్తున్నాం, ఇవాళ రీసెంట్గా పోస్ట్ చేస్తున్నా కాబట్టి దీంట్లోనే నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రీగానే దీంట్లో గెన్సిన్ నోడ్ రన్ అన్నది కూడా రన్ చేద్దాం. సో వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మ్యాండేటరీ వచ్చేసి ఫోన్పేలో ఆటోపే క్యాన్సిల్ చేయండి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేస్తే కస్టమర్ కేర్కి కాల్ చేసి ఆటోపే అన్నది క్యాన్సిల్ చేయండి వన్స్ మీ క్రెడిట్స్ యాడ్ అవగానే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ చాట్ గ్రూప్లో ఒకసారి అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త యూజర్స్ ఇన్ కేసు ఎవరైనా చూస్తే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగులో అయితే ఎవరు ఈ కంటెంట్ అన్నది ప్రొవైడ్ చేయలేదు, మీరు కావాలంటే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకి ఇది యూజ్ అయ్యిద్ది, ఎందుకంటే విపిఎస్ బై చేయాలంటే 1 మంత్కి వచ్చేసి $7 మనం స్పెండ్ చేయాలి. సో అలా కాకుండా 3 మంత్స్ వరకు 90 డేస్ అని చెప్పారు కాబట్టి అట్లీస్ట్ 70 డేస్ అయితే పక్కా వస్తుంది. గయానెట్కి పిప్ వీటికి అయితే 70 డేస్ వస్తుంది. ఇప్పుడు నేను పోస్ట్ చేసే గెన్సిన్ నోడ్ రన్ అయితే కనుక దానికి అట్లీస్ట్ 45 డేస్ ఎబోనే వస్తుంది, ఎందుకంటే కొంచెం స్పెసిఫికేషన్స్ ఎక్కువ అనమాట. మనం పర్చేజ్ చేయాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాలి, అరౌండ్ 1 మంత్కి వచ్చేసి ఒక $10 అలా స్పెండ్ చేయాలి. అలా స్పెండ్ చేయలేం కాబట్టి ఈ ఫ్రీ వేని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ లోపల ప్రాజెక్ట్ ఎండ్ అయిపోతే మనకి అప్పటి వరకు రన్ చేసిన వరకు రివార్డ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో తప్పకుండా కొంచెం బూస్టప్గా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.